This conference will now be recorded. Yes, few of you are saying yes and few of you are saying no. If not, please start preparing. I'll keep the material in the drive and I'll ask the sir to share the drive, the link, so that it is available for everyone. Okay? Yeah, fine. So today's class we are learning about what is the defect. Avinash, మీరు విన్నారు లాస్ట్ క్లాస్ సేమ్ కొద్దిగా రిపిటేషన్ ఉంటుంది బట్ విత్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, kindly respond in the chat box if you are not able to speak up. Chat box లో రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఓకే. Yes, and very good evening for everyone. Today we are going to start about what exactly a defect is, how you're going to report the defect to the developer. మనకి డిఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిఫెక్ట్? హౌ డు యూ డిఫైన్ యువర్ డిఫెక్ట్? డిఫెక్ట్ అంటే ఏంటి? ఇష్యూస్ విత్ యాప్. ఓకే, ఎలాంటి ఇష్యూ? ఇష్యూ విత్ యాప్ ఎలాంటి ఇష్యూ? ఇప్పుడు ఒక అప్లికేషన్లో ఒక ఇష్యూ వచ్చింది, నాకు ఇష్యూ ఉందని చెప్తారా, లేకుంటే అది ఏంటి, ఎలా ఉంది, ఏంటి ప్రాబ్లం ఎగ్జాక్ట్గా డిఫైన్ చేస్తామా మనం? డిఫైన్ చేయాలా లేదా, లేకుంటే ఎలా ఎలా ఫిక్స్ అవుతుంది? ఫిక్స్ అవ్వదు కదా. సో ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ఆర్ డిఫెక్ట్ ప్రాపర్లీ. Okay, we are going to identify what exactly the defect is. Defect is nothing but you have some expected requirement minus the actual requirement, minus the actual. The difference between your expected requirement and the actual requirement is called as defect. For example, let me share my screen. Okay, suppose I have my Flipkart website over here. I'm clicking on the login. If I'm clicking on the login, I go to my profile. When I click on my profile, this page is not opening. Suppose this page is not opening, then it is considered as a defect. Defect is nothing but when it is not working in a proper order. మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలా వర్క్ అవ్వకపోతే దాన్ని డిఫెక్ట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, లైక్ హియర్ ఐ గివెన్ an example. The software will allow a user to make online payments using a debit card. నేను కార్డ్లో పేమెంట్ జోన్కి వెళ్ళాను అనుకోండి. పేమెంట్ జోన్కి వెళ్ళినప్పుడు ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ద పేమెంట్ యూజింగ్ మై డెబిట్ కార్డ్, ఐ డోంట్ హ్యావ్ ఎ డెబిట్ కార్డ్ ఆప్షన్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిఫెక్ట్. డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉండాలా లేదా? వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద పేమెంట్స్, వీ ఆల్సో హ్యావ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం, సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉండాలి రిక్వైర్మెంట్ ప్రకారం, కానీ అక్కడ యాక్చువల్గా ఏముంది, డెబిట్ కార్డ్ ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ defect, which is nothing but a difference between your expected requirement and actual requirement. I just hope మీరందరూ టెస్ట్ కేసెస్ రాయడం స్టార్ట్ చేశారని. Few of you have started it. It's very good. Please, those who haven't started, please start it. అది టెస్ట్ కేసెస్ రాశారు అంటే మీకు డిఫెక్ట్ ఏంటి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది క్లారిటీ వస్తుంది. అందుకని నేను మీకు చెప్తున్నాను ప్రతిసారి ప్లీజ్ నోట్ డౌన్ హౌ టు రైట్ యువర్ టెస్ట్ కేసెస్. టెస్ట్ కేస్ టెంప్లెట్ గుర్తుందా? టెస్ట్ కేస్ టెంప్లెట్ గుర్తుందా అందరికీ? గుర్తుందా లేదా? టెస్ట్ కేస్ టెంప్లెట్ గుర్తుందా? Do you remember the test case template? Yes or no? At least answer yes or no, because I didn't hear even one voice. I missed that class, ma'am. Record అవుతున్నాయి, ప్రతి ఒక్క క్లాస్ రికార్డ్ అవుతున్నాయి. ప్లీజ్ అట్లీస్ట్ లిసన్ టు ద రికార్డెడ్ సెషన్స్. ఓకే, ఓకే. టెస్ట్ కేసులో ఏం చేస్తాం మనము? ఒక పర్టికులర్ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలనేది రాసాం మనం. పర్టికులర్ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలో గుర్తుంది. అట్లీస్ట్ ఈ టెంప్లెట్ ఒక రోజు క్లాస్లో డిస్కస్ చేశాను. ఎవరైతే అటెండ్ అయ్యారో ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ రివిజన్ ఫర్ యూ, అండ్ దోస్ హూ హ్యావెంట్ అటెండెడ్ ప్లీజ్ పే అటెన్షన్ అండ్
స్టార్ట్ లిజనింగ్ ప్రాపర్లీ. ఓకే, టెస్ట్ కేస్ అంటే ఏంటి? టెస్ట్ కేస్ అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్, ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ మనం ఎలా టెస్ట్ చేయాలి అనే దానికి స్టెప్స్ రాసుకుంటాం. ఓకే, లాగిన్ ఉందనుకోండి, లాగిన్ ఎలా టెస్ట్ చేయాలి అనే దానికి మనము దానికి ఒక టెస్ట్ స్టెప్స్ రాసుకుని టెస్ట్ డేటా ఇచ్చుకొని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటని ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసుకుంటాం. అది మన టెస్ట్ కేస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ యూ సీ ద ఎక్సెల్ ఓవర్ హియర్, ఐ హ్యావ్ రిటన్ ఎ స్మాల్ టెస్ట్ కేస్ ఫర్ యువర్ లాగిన్. ఏంటి? వెరిఫైంగ్ ద లాగిన్, వ్యాలిడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలా, టెస్ట్ డేట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, యాక్చువల్ రిజల్ట్ నేను టెస్ట్ చేసినప్పుడు ఏం రావాలా, ప్రయారిటీ ఏంటి, రిజల్ట్ ఏంటి, కమెంట్స్ ఏంటి, ఇలా అని మనం ఒక క్లాస్లో డిస్కస్ చేసాం. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ ఇట్? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ఎంతమంది గుర్తుంది టెస్ట్ కేస్? ప్రణీత్ కి గుర్తుంది. హౌ మెనీ? అవినాష్, కిరణ్, బ్రహ్మ, గుర్తుందా టెస్ట్ కేస్? గుర్తుందా లేదా? అవినాష్ కి గుర్తుందా? అవినాష్, యువర్ రెగ్యులర్, సో నాట్ అన్ ఇష్యూ. ప్రణీత్, కిరణ్ అండ్ బ్రహ్మ. కిరణ్, kindly respond in the chat box. Kiran, గుర్తుందా టెస్ట్ కేస్? ఓకే, ఇప్పుడు అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? ఐఎమ్ షోయింగ్ ఏ వెబ్ పేజ్ ఆఫ్ ఫ్లిప్కార్ట్. ఓకే, ఫ్లిప్కార్ట్లో ఒక వెబ్ పేజ్ తీసుకున్నాను. ఐ వాంట్ టు చెక్ వెదర్ దిస్ సర్చ్ ఐటమ్ ఉంది కదా, సర్చ్ బార్ రెస్పాండ్ అవుతుందా లేదా అని నేను చెక్ చేయాలి. సర్చ్ ఐటమ్ రెస్పాండ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఎలా, దీనికి ఎలా రాస్తాను నేను టెస్ట్ కేస్? హౌ విల్ ఐ రైట్ ద టెస్ట్ కేస్ ఫర్ దిస్? టెస్ట్ కేస్ ఎలా రాస్తా నేను? ఫ్లిప్కార్ట్ లో ఈ సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ నావిగేషన్ బార్, ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా నేను ఎలా టెస్ట్ చేస్తాను? హెల్ప్ మీ అవుట్, హెల్ప్ మీ అవుట్. ఎలా టెస్ట్ చేస్తాను నేను? ఫ్లిప్కార్ట్ యూఆర్ఎల్కి వెళ్ళాలా? ఇంకా అంతేనా? కేస్ ఐడి. ఓకే, ఫైన్. ఫస్ట్ ఏం రాయాలా? టెస్ట్ కేస్ ఐడి. ఇస్ మై స్క్రీన్ విజిబుల్? నాకు మీరు కనిపించారు కాబట్టి ప్లీజ్ అట్లీస్ట్ రెస్పాండ్. I have a test case ID. Okay, I have test scenario. I have test case description. Then I have test steps. Then I have ఏముంటది టెస్ట్ కేస్ తర్వాత? టెస్ట్ డేటా, టెస్ట్ డేటా. Then I have, what else I have? Expected result, actual result. తర్వాత రిజల్ట్ పాస్ అయిందా లేదా. ఓకే, డిఫెక్ట్ ఉందా లేదా. ఓకే, based on that I'll give priority, comments if any. Okay, test case ID let me give as TC001. And what am I checking right now? Verifying the functionality of ఏం చెక్ చేసిన? సర్చ్ బార్ ఆఫ్ ఫ్లిప్కార్ట్. ఓకే, ఇది టెస్ట్ సినారియో. దీంట్లో ఫస్ట్ టెస్ట్ కేసు ఏం రాయగలుగుతాను? వాట్ షుడ్ ఐ రైట్? హౌ కెన్ ఐ నో? ఏమేమి టెస్ట్ చేయాలి? ఫస్ట్ ఏం టెస్ట్ చేయాలి? ఎలా రాస్తాను టెస్ట్ ఎగ్జిక్యూషన్ సర్చ్ బార్కి? నేను ఎలా రాస్తాను? ఎగ్జిక్యూషన్ ఏనా? ఏం రాయాలి నేను? టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అంటే ఏం రాయాలి? టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ లో ఏం రాయాలి? సర్చ్ బార్ ని నేను టెస్ట్ చేయాలి, సర్చ్ చేయాలంటే ఏం రాయాలి? అది టెస్ట్ స్టెప్.
That is your steps to go for the test case description. What should I check in the search bar functionality? ఇది మొత్తం నా ఫ్లిప్కార్ట్, ఇది మొత్తం సర్చ్ బార్ యూఆర్ఎల్. ఇందులో ఏమేమి ఉండాలి? ఫస్ట్ వన్ ఐ షుడ్ వెరిఫై వెదర్ ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ డేటా ఇన్ ద సర్చ్ బార్ ఆర్ నాట్. వెదర్ ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ ద డేటా ఆర్ నాట్. ఇలా డేటా ఎంటర్ చేయగలుగుతున్నానా లేదా నేను చెక్ చేయాలా లేదా. ఐ షుడ్ వెరిఫై వెదర్ దెర్ ఇస్ ఎ సర్చ్ ఐకన్ ఇన్ ద సర్చ్ బార్ ఆర్ నాట్. ఈ రెండు ప్రెసెంట్ ఉన్నాయా లేదా అని చూడాలి. ఈ రెండు టెస్ట్ కేసెస్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే. So what I will write? I will write in the test case description, verify the whether verify if the user is able to enter text into the search bar. Okay. టెస్ట్ స్టెప్స్ ఏం రాస్తాం? ఇప్పుడు ఇక్కడ వస్తాయి మీ టెస్ట్ స్టెప్స్. టెస్ట్ స్టెప్స్ ఏం వస్తాయి? ఫస్ట్ వన్, I have to enter the Flipkart and enter the Flipkart URL website. Okay. Then I have to what should I give my second step? Enter some input, random text into the search box. Okay. Then what is my third step? Click on the search icon. These are my test steps that has to be followed. Okay. Test data ఏమి ఇస్తాం? టెస్ట్ డేటా ఏమని ఇవ్వాలా? Some random input data. Okay. What is my expected result? Expected result ఏమవుతుంది? I should get expected a page displaying the results of the input is to be shown. Okay. So this was how we used to write a test case. This is how you have to write it. గుర్తొస్తుందా ఏమన్నా? Is it understood? Search data URL enter. Sorry. ఏంటి అవినాష్? హలో మేడం, సెర్చ్ డేటాలో యూఆర్ఎల్ ని ఎంటర్ చేస్తామా అని. యూఆర్ఎల్ ఎందుకు ఎంటర్ చేస్తాం? ఇన్పుట్ ఎంటర్ చేస్తాం కదా. ఇక్కడ ఏం రాస్తాం? టెక్స్ట్ కదా మనం రాసేది. టెక్స్ట్ రాస్తాం, ఏదైనా టెక్స్ట్ రాస్తాం, డేటా అను లేకుంటే బాటిల్ అను ఏదో ఒకటి రాస్తాం మనం. ఫస్ట్ యూఆర్ఎల్ పెట్టే కదా ఇది ఓపెన్ చేసేది. యూఆర్ఎల్ ని టెస్ట్ డేటాలో ఎంటర్ చేస్తామా అని నా డౌట్. టెస్ట్ డేటాలో ఇవ్వచ్చు. ఓకే. అప్పుడు మీరు ఎలా రాసుకోవాలంటే ఇండివిజువల్ స్టెప్ రాసుకోవచ్చు. ఓకే. టెస్ట్ కేసెస్ ఎన్నో రకాలుగా రాయొచ్చు. వన్ ఆఫ్ దెమ్ ఈస్ లైక్ దిస్. యూ క్యాన్ సబ్ క్లాసిఫై యువర్ టెస్ట్ కేస్ స్టెప్స్. ఓకే. ఇక్కడ ఎన్ని టెస్ట్ స్టెప్స్ ఉన్నాయి? ఇక్కడ నాకు 3 steps. ఓకే. 3 స్టెప్స్ ఉన్నాయి కదా. ఓకే. Instead of writing all the 3 steps in a single one, what I can give individual steps. Okay. మేడం, రియల్ టైమ్ లో ఇప్పుడు ఇదంతా మన మేనేజర్ కి వాళ్ళకి సబ్మిట్ చేయాలా మేడం? లీడ్ కి కానీ మనము టూల్లో రోజు అప్డేట్ చేయాలి. మనకి ఏమి ఇస్తారంటే ఒక ఫంక్షనాలిటీ ఇస్తారు. ఇప్పుడు ఏదో ఒక అప్లికేషన్ ఉండొచ్చు మన దగ్గర. అది వెబ్ పేజ్ అవి ఉండొచ్చు, లేకుంటే ఒక పీపీటీ లాగా ఒక చిన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, వాట్సాప్ మొబైల్ అప్లికేషన్ అయి ఉండొచ్చు. ఏదైనా అయినా మనకు అంతా ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. మనకు మొత్తం టెస్ట్ చేయడానికి ఏమి ఇవ్వరు. మనం ఒక 5-6 మెంబర్స్ గ్రూప్ ఉంటాము. ఓకే. ఇప్పుడు ఇది ఒక వెబ్ డిజైన్ అనుకోండి. ఇందులో నాకు ఒక్క ఫంక్షనాలిటీ ఇస్తారు. మేబీ కార్ట్ ఇచ్చారనుకోండి. ఓకే. నేను మేబీ ఇది తీసుకుంటానులేండి. బిగ్ బాస్కెట్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకు మై బాస్కెట్ అనేది ఒక ఫంక్షనాలిటీ ఇచ్చారు. నేను ఏం చేయాలంటే నేను మై బాస్కెట్లో
రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ప్రకారం నాకు అన్నీ ఉన్నాయా లేదా నేను చూసుకోవాలి. నేను టెస్ట్ స్టెప్స్ ఓకే మేడం. రాయాలి. ఓకేనా? మేడం ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మై బాస్కెట్ వరకు ఆ కార్ట్లో వరకు మనకి యాడ్ అవ్వాలంటే మన టీంలో ఎవరన్నా ముందు దాని కార్ట్ యాడ్ చేయాలి కదా యాక్చువల్ మేడం? గా ఏమైతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రియల్ టైం చెప్తున్నాను చూడండి. ఏమవుతుంది, ఫస్ట్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ చేతికి వస్తుందో ప్రతిరోజు మీటింగ్స్ అయితే అట్లీస్ట్ మనకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు అన్నా అట్లీస్ట్ మనం అటెండ్ అవ్వకపోయినా మన టీమ్ లీడర్ అటెండ్ అవుతూనే ఉంటారు, టెస్ట్ లీడర్ అటెండ్ అవుతూనే ఉంటారు మీటింగ్స్. ఏంటి రిక్వైర్మెంట్ ఓకే డాక్యుమెంట్ ఏంటి అనేది. ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో మన సుపీరియర్స్ లేకుంటే మనము ఇప్పుడు మనమే సుపీరియర్ అయినామంటే మనకే క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే వాళ్ళు మనకు ఒక ఐడియా ఇస్తారనమాట. ఇప్పుడు ఇది ఈ ఫంక్షన్, ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇట్లా టెస్ట్ చేయాలి, దీంట్లో ఇవి ఉన్నాయి అనేది. ఓకే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఇస్తారు మనకి. ఓకే, ఓకే మేడం. ఓకే ఇప్పుడు నేను జస్ట్ మీకు వెబ్ అప్లికేషన్ చూపించాను. ఇదే కాకుండా చాలా ఉన్నాయి. డేటాబేస్ టెస్టింగ్ అని, తర్వాత మళ్ళీ మీకు GUI టెస్టింగ్ అని, చాలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. మీరు ఏ టీమ్ ఎంటర్ అవుతారో ఆ టీమ్ ని బట్టి మీరు టెస్ట్ కేసెస్ రాసుకుంటారు. ఓకే మేడం. ఓకే అంటే మీరు వెళ్ళగానే మీకు వెబ్ అప్లికేషన్ ఇస్తారని ఏం గ్యారంటీ ఉండదు. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు మీకు GUI టెస్టింగ్ ఇచ్చారనుకోండి, మీరు ఏమేం చేస్తారు, ఇంటర్ఫేస్ టెస్టింగ్ చేస్తారు. జస్ట్ మీకు GUI ఎలా ఉంది, ఈ ఐకాన్స్ ఎలా ఉన్నాయి, ఇలా చేస్తారు. ఎస్ మేడం. ఓకే, లేక మీకు ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఇచ్చారనుకోండి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనాలిటీ టెస్టింగ్ టీమ్ లో మీరు ఉన్నారనుకోండి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లో ఆ టీమ్ సంబంధించి టెస్ట్ కేసెస్ రాస్తారు మీరు. సో ఏదో ఒక ఫంక్షనాలిటీకి సంబంధించి మనకి ఉంటుంది తప్ప టోటల్ గా అయితే మాత్రం ఉండదు. టోటల్ గా ఇవ్వరు. కానీ ఓకే ఐడియా మేడం. ఉండాలి, ఐడియా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఐడియా మాత్రం ఉండాలి మనకి. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, ఆ క్లారిటీ మాత్రం ఉండాలి మనకి. ఎందుకంటే ఒక్కోసారి ఏమైతాయంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఇది చిన్న, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మీకు బిగ్ బాస్కెట్ అని చూపించాను. దీంట్లో నియర్లీ మనము మోర్ దాన్ 1000 టెస్ట్ కేసెస్ రాస్తాం. అంటే ఓకే నేను మనం ఒక్కరమే కాదు, మొత్తం ఎంత టీం అంతా కలిపి నేను చెప్పేది. ఎందుకంటే దీంట్లో ఎస్ చాలా మ్యామ్. ఎస్ ఉన్నాయి మ్యామ్. కదా, ఆఫర్స్ అని ఉన్నాయి, నాకు కేటగిరీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సో ఒక్కొక్క మాడ్యూల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ఒక మాడ్యూల్, ఫుడ్ అండ్ గ్రెయిన్ ఒక మాడ్యూల్, ఇలా తీసుకున్నాను అనుకోండి, నేను చాలా రాయగలుగుతాను టెస్ట్ కేసెస్. కొన్ని రిపీట్ అవుతుంటాయి, కొన్ని ఇన్వాలిడ్ ఉంటాయి, అలా చాలా వస్తాయి. మనం ఏం మనం టెస్ట్ చేయాలంటే కేసులు రాసేటప్పుడు ఎగ్జాక్ట్ గా హలో చెప్పండి, వింటున్నాను. మ్యామ్, మనకి అంటే టెస్ట్ కేసులు రాసినప్పుడు ఎగ్జాక్ట్ గా అంటే మన వే ఆఫ్ థింకింగ్ బట్టి అక్కడ మనం టెస్ట్ కేసులు రాస్తాం కదా మేడం. రాస్తాం, అవును. నేను రాసినట్టు మీరు రాయాలని లేదు, మీరు రాసినట్టు నేను రాయాలని లేదు. కానీ మనది రివ్యూ చేస్తారు వాళ్ళు. ఓకే, మనం రాసాం కదా అంటే వాళ్ళు ఓకే అనేస్తారని లేదు. మన టెస్ట్ లీడర్, నార్మల్లీ టీమ్ లీడర్ రివ్యూ చేస్తారు మనవి ప్రాపర్ గా రాసామా లేదా అనేది. లేకుంటే ఎవరైనా అసైన్ చేస్తారు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళని. ఒకవేళ మీరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీరు రివ్యూ చేస్తారు అందరివి. ఓకే, అది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళగానే పెద్ద మీకు ఒక అప్లికేషన్ ఇచ్చేసి టెస్ట్ చేయమంటారు అనేది లేదు. ఒక చిన్న పార్ట్ ఇస్తారు, ఆ చిన్న పార్ట్ కి మీరు రాసుకుంటూ ఉండాలి. అందులో కొన్ని కంపెనీస్ స్టిల్ నౌ దే ఆర్ ఫాలోయింగ్ ఎక్సెల్. ఓకే, ఎక్సెల్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారు చిన్న కంపెనీస్. కానీ పెద్ద కంపెనీస్ అందరూ వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఈ టూల్స్ యూస్ చేస్తున్నారు, జీరా యూస్ చేస్తున్నారు, HP క్వాలిటీ సెంటర్ యూస్ చేస్తున్నారు. కాబట్టి ఐడియా ఉండాలి టూల్స్ గురించి. మ్యామ్ ఇప్పుడు మాన్యువల్ కూడా ఇప్పుడు జీరా ఇవన్నీ యూజ్ చేస్తున్నారు మాన్యువల్ కూడా చేస్తున్నారు జీరా యూజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీకు ఇంటర్వ్యూలో జీరా వచ్చు అని చెప్పాలి మీరు. ఓకే, జీరా గురించి సపరేట్ 2 సెషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. కానీ ఇవన్నీ బేసిక్స్ అర్థం అయి ఉండాలి అంతే. ఓకేనా? ఒక టూల్ వచ్చిందంటే మిగతావన్నీ రిలేట్ చేయగలుగుతాం. ఓకే, యాక్చువల్ గా ఈరోజు క్లాస్ ఏంటంటే డిఫెక్ట్ తెలుసుకోవడం కోసం దాని గురించి టెస్ట్ కేసుకి వెళ్ళాను. డిఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు టెస్ట్ కేసు చూసారు కదా,
ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఒకటి ఉంది, పేజ్ డిస్ప్లేయింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఇన్పుట్ ఇస్ టు బి షోన్. సపోజ్ నేను ఒక ఐటమ్ నేను డేటా ఇచ్చాను కానీ రిజల్ట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్, రిజల్ట్ ఒక ఎర్రర్ పేజ్ వచ్చింది, ఎర్రర్ పేజ్ ఇస్ డిస్ప్లేడ్. ఓకే, అప్పుడు ఏమైతుంది, నా రిజల్ట్ పాస్ ఆ ఫెయిలా? రిజల్ట్ పాస్ ఆ ఫెయిలా? నాకేమో పేజ్, నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటంటే ఇట్ షుడ్ షో ద సర్చ్ రిజల్ట్స్, కానీ నాకేమొస్తుంది, యాక్చువల్ రిజల్ట్లో ఎర్రర్ పేజ్ డిస్ప్లే అవుతుంది, కాబట్టి ఫెయిల్ అయింది. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఏ ఫెయిల్ యాజ్ ఎ రిజల్ట్, ఇట్ ఇంప్లైజ్ దట్ దేర్ ఈజ్ ఎ డిఫెక్ట్. డిఫెక్ట్ ఏంటంటే నా యాక్చువల్ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మిస్ మ్యాచ్ అయ్యాయి, కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అంటే డిఫెక్ట్ ఉంది. కానీ డిఫెక్ట్ అంటున్నాను, ఎలాంటి డిఫెక్ట్, విచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇట్ ఈస్, అది స్పెసిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్, ఐడెంటిఫైయింగ్ ద టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఈజ్ ఇంటర్వ్యూ సినారియో కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డిఫెక్ట్ అనేది మనకు నేర్చుకోవాలి. డిఫెక్ట్ అని చెప్పినప్పుడు ఎవరు రేస్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్, who is raising it, whom we have to assign it, whether it is fixed or not, is it still open or invalid defect or duplicate defect, లేకుంటే అంత అయిపోయాక క్లోజ్ అయిందా లేదా, ఇవన్నీ ఒక మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే ఇవన్నీ we have to follow some kind of steps. Okay, so whenever I say there is a defect, I have to follow this all steps. Okay, I have to identify the defect, elanti defect categorization, డెవలపర్స్ ఫిక్స్ చేశారా లేదా, ఫిక్స్ చేశాక టెస్టర్స్ టెస్ట్ చేశారా లేదా, డిఫెక్ట్ క్లోజర్ ఉందా, అంటే అది ఓపెనా, స్టేటసా, ఫిక్స్డా, లేకుంటే ఏ స్టేటస్లో ఉంది, రిపోర్ట్ తయారు చేశారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఒక డిఫెక్ట్ వచ్చినప్పుడు, డిఫెక్ట్ వచ్చిందని చెప్పేయలేము, డిఫెక్ట్ వచ్చినాక ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. నార్మల్లీ ఎవ్రీ కంపెనీ దే హ్యావ్ దేర్ ఓన్ టూల్స్. ఓకే, లేదా మినిమం ఎక్సెల్ ఫైల్ అయితే అందరి దగ్గర ఉంటుంది. ఎక్సెల్ ఫైల్ వెరీ రేర్లీ, ఓకే, నౌ స్మాల్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఇట్. సో మేక్ ష్యూర్ అట్లీస్ట్ యూఆర్ ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీ. జీరా మనం నేర్చుకుంటాము, హెచ్పి క్వాలిటీ సెంటర్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ ఇట్. మచ్ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. జీరా నేర్చుకున్నారంటే హెచ్పి క్వాలిటీ సెంటర్ ఈజీగా మనము రెఫర్ చేయగలుగుతాం, ఎలా ఉందనేది అర్థమైపోతుంది. క్లియర్ క్వెస్ట్ అనేది ఒక బగ్ ట్రాకింగ్ టూల్, అంటే డిఫెక్ట్ ఒక దానికి మనం ఎలా మేనేజ్ చేయాలనేది చూస్తాం అనమాట. ఓకే, వెన్ ఐ సే ఐ హ్యావ్ ఎ డిఫెక్ట్, ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఎ రిపోర్ట్ కంటైనింగ్ ఆల్ దీస్ ఐటమ్స్. ఒక సీరియల్ నెంబర్ ఉండాలి. టెస్ట్ కేస్కి అయితే ఎలా మనం రిపోర్ట్ తయారు చేస్తామో, డిఫెక్ట్ కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. దానికి ఒక సీరియల్ నెంబర్, దానికి ఒక ఐడి ఇస్తాము, డిస్క్రిప్షన్ ఇస్తాము, ఎవరి వల్ల రిపోర్ట్ అయింది, ఏ రోజు రిపోర్ట్ అయింది, ఏ ప్రాజెక్ట్లో, ఏ రిలీజ్లో, ఏ ఎన్వైరన్మెంట్లో, ప్రయారిటీ, సివియారిటీ ఏంటి, స్టెప్స్ టు రీప్రొడ్యూస్, స్టేటస్ అండ్ డిఫెక్ట్ క్లోజ్ స్టేజ్. All these steps are to be included in your Excel file or in the tool, whichever you use. Tool లో అయితే ఆటోమేటిక్ గా ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎక్సెల్ తయారు చేస్తుంటే ఇవన్నీ ఐటమ్స్ ఉండాలి, ఇవన్నీ ఎలిమెంట్స్ ఉండాలి. అర్థమవుతుందా లేదా? ఒకవేళ ఒక డిఫెక్ట్ ఉందని తెలిస్తే ఆ డిఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దానికి మనం ఒక ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఓకే, అప్పుడే కదా నేను ఇప్పుడు డిఫెక్ట్ ఉంది అని నేను పోయి డైరెక్ట్గా డెవలపర్కి చెప్పగలుగుతానా? అతనికి అర్థం అవుతుందా? అసలు ఇప్పుడు ఒక కంపెనీలో ఎవరు డెవలప్ చేశారనేది కూడా మనకి క్లారిటీ ఉంటుందా? 90% we don't know who has developed which module except for the project manager. ప్రాజెక్ట్ మేనేజర్కి ఐడియా ఉంటుంది కానీ టెస్టర్కి ఐడియా ఉంటుందా ఎవరు ఏ మాడ్యూల్ డెవలప్ చేశారనేది? సరే, డిఫెక్ట్ వచ్చింది అని చెప్తున్నాను, నేను ఏ స్టెప్ యూజ్ చేసి వచ్చింది అని చెప్పడానికి ఎలా అర్థమవుతుంది? కాబట్టి we have to give a clear details what exactly the defect is. Okay, first of all, serial number is nothing but 1 2 3. defect id, ఒక్కొక్క డిఫెక్ట్ మనం రేస్ చేసేదానికి ఒక యూనిక్ ఐడి ఇస్తాం. ఎందుకంటే నేను ఒక డిఫెక్ట్ రైజ్ చేశాను, నా కలీగ్ ఒక డిఫెక్ట్ రైజ్ చేస్తారు. సో దే షుడ్ నాట్ బి హ్యావ్ ద సేమ్ థింగ్, we will give a different ID for that. డిఫెక్ట్ డిస్క్రిప్షన్, ఇప్పుడు మనకి ఏం దాంట్లో ప్రాబ్లం వచ్చింది, సర్చ్ బార్ లో నాకు ప్రాబ్లం వచ్చింది. సో డిస్క్రిప్షన్ ఇస్ సర్చ్ బార్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్ ద రిజల్ట్స్. డిస్క్రిప్షన్లో ఏమి ఇస్తాను, సర్చ్ బార్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్ ద రిజల్ట్స్ అని నేను ఇస్తాను అనమాట. సారీ, రిపోర్టెడ్ బై వందన, రిపోర్టెడ్ డే టుడేస్ డేట్ 1910. ఈరోజు టెస్ట్ చేశాను కాబట్టి నాకు ఈరోజు రిపోర్ట్.
ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ నేమ్ ఫ్లిప్కార్ట్. ఓకే, నేను ఫ్లిప్కార్ట్ టెస్ట్ చేశాను కాబట్టి ఫ్లిప్కార్ట్. బిల్డ్ రిలీజ్ అనేది ఒక క్లాస్ లో నేర్చుకున్నాం, మనకు గుర్తులేదు ఎవరెవరు అటెండ్ అయ్యారో, బట్ వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అగైన్. ఏ బిల్డ్ లో ఏ రిలీజ్ లో వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో we are going to specify the build version or release version again. ఎన్వైరన్మెంట్ అంటే మీకు చెప్పాను, మన 4 types ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటాయి. నేను ఏ ఎన్వైరన్మెంట్ లో టెస్ట్ చేసినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, నేను మేబీ ఇప్పుడు డెవలపర్ ఎన్వైరన్మెంట్, డెవలపర్ ఏం యూస్ చేశారంటే విండోస్ 10 యూస్ చేశారు, దెన్ క్రోమ్ బ్రౌజర్ యూస్ చేశారు. ఓకే, టెస్టర్ ఏం చేశారు? విండోస్ 8 యూస్ చేశారు, బట్ ఫైర్ ఫాక్స్ యూజ్ చేశాడు అనమాట, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజ్ చేశాడు. రెండు సేమ్ ఎన్వైరన్మెంటా? కాదు. సో ఇట్ ఈస్ వెరీ నెసెసరీ టు టెల్ దట్ ఐ గాట్ అన్ ఎర్రర్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. Okay, so I got in my tester environment, so I have to specify properly that I got an error in the tester environment. అప్పుడు డెవలపర్ కి ఇంకా క్లారిటీ ఉంటుంది, ఓహో ఈ బ్రౌజర్ యూస్ చేశారు కాబట్టి అది ఇష్యూ వచ్చింది, మేబీ తనకు అవ్వండొచ్చు, మనకు వచ్చింది ప్రాబ్లం. సో వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. దెన్ priority and severity, now we are going to discuss it again. Avinash, this is a repeated session for you. Okay, steps to reproduce. ఎలా మీరు ఎలా ఫాలో అయ్యారు, స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్స్ ఫాలో అయితే మీకు డిఫెక్ట్ వచ్చింది. నార్మల్లీ వి విల్ గివ్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అని రాసే బదులు స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాం, మనం అటాచ్మెంట్ చేసేస్తాం. టూల్లోనే అటాచ్మెంట్ ప్రొవిజన్ ఉంటుంది. స్టెప్స్ టు రీప్రొడ్యూస్, ఓకే ఈ స్టెప్స్ ఇచ్చాను, ఇది నాకు ఎర్రర్ వచ్చిందని మనం ఇచ్చేస్తాం అనమాట. స్టేటస్ అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటాం మనము. క్లోజ్ అయితే ఏ రోజు క్లోజ్ అయింది అనే దానికి డేట్ ఇస్తాం. సో నేను ఒక రిపోర్ట్ తయారు చేయాలి, ఒక డిఫెక్ట్ వచ్చిందంటే ఇన్ని ఎలిమెంట్స్ నేను ఖచ్చితంగా డిస్క్రైబ్ చేయాలి, ఒక రిపోర్ట్ లాగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్ నేను అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు, న్యూ వర్షన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఎర్రర్స్ వచ్చాయనే దానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ వచ్చినా ఎవరు రేస్ చేశారు, ఎవరు సాల్వ్ చేశారు, అన్ని డీటెయిల్స్ మనకి ఉంటాయి. అర్థమైందా? ఓకే, బ్రహ్మ వింటున్నారా క్లాస్? బ్రహ్మ ఉన్నారా క్లాస్ లో? ఓకే, so this is some sample report I have shown in the last class. I guess most of you didn't attend it. ఈ శాంపుల్ క్లాస్ లో రిపోర్ట్ లో చూడండి, ఒక బగ్ నేమ్ ఏంటి, బగ్ డిస్క్రిప్షన్ అని చెప్పొచ్చు. అప్లికేషన్ క్రాషెస్ ఆన్ క్లికింగ్ ద సేవ్ బటన్ క్లిక్ చేయగానే అప్లికేషన్ క్రాష్ అవుతుంది. ఒక బగ్ ఐడి ఇస్తాము, ఎక్కడ ఏ ఏరియాలో ఏ పాత్ లో ఉన్నప్పుడు అది క్రాష్ అవుతుంది, వర్షన్ ఏంటి, సివియారిటీ ప్రయారిటీ ఏంటి, ఎవరికి అసైన్ చేశాము, ఎవరు రిపోర్ట్ చేశారు, రిపోర్టెడ్ ఆన్, రీజన్, స్టేటస్, ఎన్వైరన్మెంట్, ఏ ఎన్వైరన్మెంట్ లో, విండోస్ ఏ వర్షన్, ఎస్క్యూఎల్ సర్వర్ ఏ వర్షన్ లో మనకి ప్రాబ్లం వచ్చింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద శాంపుల్ బగ్ రిపోర్ట్. ఓకే, అన్ని కంపెనీలు ఇలానే ఫాలో అవుతాయని లేదు, బట్ దిస్ కంటెంట్స్ విల్ బి ద సేమ్. ఓకే, ఇలా ఉండాలని ఏం రూల్ లేదు, కానీ ఇవన్నీ మాత్రం సేమ్ ఉంటాయి. మోర్ ఆర్ లెస్ 1-2 ఎక్కువ తక్కువ ఉంటాయి, కానీ ఈ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్క కంపెనీలో డిఫెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు. సో అట్లీస్ట్ బీ ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీ. ఓకే, ఓకేనా? ఓకే, now comes the very important topic today, severity and priority. Chala important interview question also, so please concentrate. Simple terms lo cheppalante, severity is nothing but how severe is your defect. Okay, priority is your which defect should I fix first, which defect should be fixed first. Okay, severity, priority. First we will learn about severity. ఒక డిఫెక్ట్ ఉంది, అది ఎంత సివియర్ గా ఉంది, ఎంత సీరియస్ గా ఉంది ఆ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ వల్ల నా అప్లికేషన్ కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా,
అనేది తెలుసుకోవడమే సివియారిటీ. ఓకే, హూ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై, హూ ఈస్ గోయింగ్ టు టెల్ ద సివియారిటీ చాలా సివియర్ అని ఎవరు చెప్పగలుగుతారు? టెస్టర్. టెస్టర్ విల్ ఐడెంటిఫై ద సివియారిటీ ఆఫ్ ద డిఫెక్ట్. టెస్టర్ ఏం చేస్తాడంటే ఒక అప్లికేషన్లో ఏదైనా ఇష్యూ ఉందంటే అది ఎంత సివియర్ అనేది టెస్టరే డిఫైన్ చేయగలుగుతాడు. అండ్ వాట్ వీ ఆర్ హ్యావింగ్ 4 మేజర్ లెవెల్స్. ఓకే, మనకు 4 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ సివియారిటీ లెవెల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి టెస్టర్ ఐడెంటిఫై చేస్తాడు. ఓకే, అది క్రిటికల్ డిఫెక్టా, మేజర్ డిఫెక్టా, మైనర్ డిఫెక్టా, లేకుంటే లోగో సివియారిటీ డిఫెక్టా అనేది టెస్టర్ ఐడెంటిఫై చేస్తాడు. అర్థమవుతుందా? సివియారిటీ ఇస్ నథింగ్ బట్ హౌ సివియర్ ఈజ్ యువర్ డిఫెక్ట్. అర్థమైందా? కిరణ్, అవినాష్, బ్రహ్మ. Okay, how severe is your defect? So when I speak of the severity, okay, let me go back to my application. నా బిగ్ బాస్కెట్ ఉందా? బిగ్ బాస్కెట్ లో నేను లాగిన్ అనేది ఒకటి ఉంది, లాగిన్ అండ్ సైన్ అప్. దీంట్లో ఏం చేస్తున్నా, మొబైల్ నంబర్ ఏదో ఒకటి ఇచ్చేసాను. ఓకే, లెట్ మీ గివ్ సమ్ రాండమ్. ఓకే, I see I'm not okay, I'm entering a proper mobile number. When I click on continue, what is happening? My application is crashing. అంటే నేను కంటిన్యూ అని క్లిక్ చేయగానే నా అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ థింక్ ఆఫ్ లైక్ దిస్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ కంటిన్యూ బటన్ బట్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. వెదర్ ఐఎమ్ ఏబుల్ టు యూజ్ దిస్ బిగ్ బాస్కెట్ యాప్ ఆర్ నాట్, ఇక్కడ కంటిన్యూ బటనే వర్క్ అవ్వట్లేదు. నేను యాప్ని యూజ్ చేయగలుగుతానా, ఆ వెబ్సైట్ని యూజ్ చేయగలుగుతానా? Can I use the Big Basket application when the continue button is not working? No, right? I can't use my Big Basket application when the continue button is not working. So what we do is, what do? We call it as a critical defect or a blocker defect, because I'm not able to use my application itself. నార్మల్గా ఏంటి, మీరు కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేయాలి ఎక్స్పెక్టెడ్లో, యాక్చువల్లో మీరు కంటిన్యూ అనే దాన్ని క్లిక్ చేయలేకపోతున్నారు. సో అది దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, మీరు అప్లికేషనే యూజ్ చేయలేకపోతున్నారు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ క్రిటికల్ ఆర్ బ్లాకర్ డిఫెక్ట్. క్రిటికల్ ఆర్ బ్లాకర్ డిఫెక్ట్. అర్థమైందా? క్రిటికల్ ఆర్ బ్లాకర్ when the complete ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్లాక్డ్. అంటే మీరు అప్లికేషన్నే యూజ్ చేయలేకపోతున్నారు, క్రాష్ అయిపోవడము, లాగిన్ చేయలేకపోవడము, మీరు ఓపెన్ చేస్తున్నారు కానీ అది లోడ్ అవ్వకపోవడము, ఇవన్నీ మనము క్రిటికల్ డిఫెక్ట్స్గా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సెకండ్ వన్ మేజర్ డిఫెక్ట్. ఓకే, మేజర్ డిఫెక్ట్లో ఏం చేస్తామంటే, మన అప్లికేషన్ ఉంది, ఓకే, సమ్హౌ ఐ సైన్డ్ ఇన్ అప్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ హోమ్ ఉంది, ఫ్రూట్స్ అండ్ ఓకే, ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా, యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా, యాడ్ అని బటన్ క్లిక్ చేస్తున్నాను. ఏమైంది? ఇట్ ఈస్ గెటింగ్ యాడ్ టు ద కార్ట్. ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ యాడ్ టు ద బాస్కెట్. ఇప్పుడు 3 ఐటమ్స్ ఉన్నాయి, ఇంకొక ఐటమ్ని యాడ్ చేస్తున్నాను కానీ నా బాస్కెట్లో అప్డేట్ అవ్వట్లేదు. ఐ వాంట్ టు పర్చేస్ ఈవెన్ దిస్ వన్ ఆల్సో, బట్ మై బాస్కెట్ ఈస్ నాట్ గెటింగ్ అప్డేటెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ డిఫెక్ట్, రైట్? నేను ఎన్ని ఐటమ్స్ కావాలో నేను అన్ని ఐటమ్స్ నేను బాస్కెట్లో వేసుకోవాలి, కానీ దో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద యాడ్ ఫంక్షనాలిటీ, ఇట్ ఈస్ నాట్, మై బాస్కెట్ ఈస్ నాట్ గెటింగ్ అప్డేటెడ్. దిస్ ఇంప్లైస్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ మై అప్లికేషన్ ప్రాపర్లీ. నేను అప్లికేషన్ని ప్రాపర్గా నాకు కన్వీనియంట్గా అయ్యే విధంగా నేను యూజ్ చేయలేకపోతున్నాను, కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ డిఫెక్ట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ డిఫెక్ట్. అప్లికేషన్ వర్క్ అవుతున్నాయి కానీ కొన్ని మాడ్యూల్స్, మేజర్ మాడ్యూల్స్ వర్క్ అవ్వట్లేదు. సపోజ్ లైక్ ఇన్ యువర్ బ్యాంకింగ్ అప్లికేషన్, మీరు లాగిన్ అయ్యారు, ఫండ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు. ఏమవుతుంది? దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ డిఫెక్ట్. అర్థమైందా? క్రిటికల్ అంటే మీరు అప్లికేషన్ యూజ్ చేయలేకపోతున్నారు. మేజర్ అంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి, క్రాష్ అవ్వట్లేదు, బట్ దేర్ ఈస్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ విత్ ద ఫంక్షనాలిటీస్. ఓకే, అర్థమైందా?
మేజర్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వట్లేదు. థర్డ్ వన్ ఏంటంటే మైనర్ డిఫెక్ట్ అంటే చిన్న ఎర్రర్స్. ఓకే, లైక్ ఐఎమ్ వెరిఫైయింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఉంది ఇక్కడ. ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ వ్యూ బాస్కెట్ అండ్ చెక్అవుట్. ఓకే, ఐ వోంట్ గెట్ దిస్ వన్. ఓకే, అండ్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు మై బాస్కెట్ అని క్లిక్ చేశాను. వ్యూ బాస్కెట్ అండ్ చెక్అవుట్ అప్పుడు నాకు ఈ పేజ్ రాలేదు. ఓకే, నాట్ లైక్ దిస్. ఓకే, లెట్ మీ గివ్ ఎ ప్రాపర్ ఎగ్జాంపుల్. జీమెయిల్ తెలుసు కదా అందరికి, జీమెయిల్ ఐడియా ఉంది కదా. జీమెయిల్లో నేనేం చేస్తాను అంటే లెట్ మీ రిజిస్టర్ టు సమ్ వెబ్సైట్. ఇప్పుడు ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది. నేను ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే నేను విజిట్ చేశాక రిజిస్టర్ అవుతాను. లెట్ మీ రిజిస్టర్ టు దిస్. ఓకే, ఏదైనా వెబ్సైట్ ప్లీజ్ కైండ్లీ సే సమ్ వెబ్సైట్ లైక్ మింత్రా. లెట్ మీ రిజిస్టర్ ఫర్ దిస్ మింత్రా. మింత్రాలో నేను రిజిస్టర్ అవుతాను. రిజిస్టర్ అయినప్పుడు నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందా లేదా? ఓకే, విల్ ఐ గెట్ ఏ కన్ఫర్మేషన్ మెసేజ్? ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను అనుకోండి. సపోజ్ ఐ హ్యావ్ 1 2 3 4 అండ్ ఐ లాగిన్ ఇట్ ఇన్కరెక్ట్ ఓటీపీ. ఇప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది కదా ఇన్కరెక్ట్ ఓటీపీ అని. అవునా కదా? నేను ఇప్పుడు ఒక ఓటీపీ టైప్ చేశాను. ఇక్కడ ఒక మెసేజ్ వస్తుందా లేదా? వచ్చింది కదా ప్రతిసారి నేను ఒక ఓటీపీ క్లిక్ చేసినప్పుడు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ what kind of help message or a kind of prompt, it is considered as a minor defect. దానివల్ల మీరు అప్లికేషన్ యూజ్ చేయలేకపోతున్నారా? అలా ఇన్కరెక్ట్ ఓటీపీ అని రాకపోవడం వల్ల మీరు మెసేజ్ యూజ్ అప్లికేషన్ యూజ్ చేయలేకపోతున్నారా? అర్థమవుతుందా లేదా? అప్లికేషన్ యూజ్ చేయలేమా? అప్లికేషన్ యూజ్ చేయలేమా ఏమి చెప్పండి? We can use the application even though I don't get some kind of prompt messages. Like ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. నేను మెయిల్ పంపించాక నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు. దానివల్ల నాకు మెయిల్ వెళ్ళలేదని ఏం లేదు కదా, మెయిల్ వెళ్ళింటుంది అంతే కదా. ఐఎమ్ ఏబుల్ టు యూజ్ ఆల్ మై అప్లికేషన్, బట్ వెరీ స్మాల్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మై మైనర్ డిఫెక్ట్ ఏంటంటే అప్లికేషన్ వర్క్ అవుతుంది కానీ దాని బిహేవియర్ ఏంటంటే కొన్ని అది ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. దట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ మైనర్ డిఫెక్ట్. అర్థమైందా? క్రిటికల్, when my application itself is not working. Some major functionalities are not working. Minor, application is working properly but some of the features are not as per the thing. We call it as a minor defect. And then the last one is your low severity defect. చాలా సింపుల్. అర్థం చేసుకోవడం ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం. ఇక్కడ మీట్ బదులు ఎంఈటి అని ఉండడము, లేకుంటే ఇక్కడ సెంటిమెంట్ అని ఉంది కదా, సెంటిమెంట్ లేదని ప్రాబ్లం ఉండడం. కలర్ ఆఫ్ ద ఐకన్ ఇస్ సంథింగ్ ఎల్స్, షేప్ ఆఫ్ ద ఐకన్ ఇస్ సంథింగ్ ఎల్స్. యూట్యూబ్లో ఈ ఐకన్ బదులు వేరే ఐకన్ ఉండడం. దట్ ఆర్ యువర్ లో సివియారిటీ ఎఫెక్ట్స్. జియూఐ ఇష్యూస్ ఉంటాయి చూడండి, పేజ్ ఎలా డిస్ప్లే అవుతుందో అవి ప్రాపర్గా లేనప్పుడు దాన్ని మనం లో సివియారిటీ డిఫెక్ట్ అంటాం. ఎందుకంటే మన అప్లికేషన్ అంతా వర్క్ అవుతుంది, ఇలా సింబల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, లేకుంటే స్పెల్లింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల నేను మీట్కి వెళ్ళలేకపోతున్నానా, ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ మై మీట్ అప్లికేషన్. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ అంటిల్ అన్లెస్ ఐఎమ్ ఏబుల్ టు యూజ్ మై అప్లికేషన్. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ ఉండడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు. సో ఐ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఏ లో సివియారిటీ డిఫెక్ట్. అర్థమవుతుందా? ప్రణీత్, కిరణ్, పాపం అవినాష్ ఈరోజు డబల్ అయింది కదా అవినాష్? ఓకే, సో దట్ ఈస్ యువర్ సివియారిటీ. అంటే మన ఫంక్షనాలిటీని బట్టి మనము
అది ఎంత బ్యాడ్గా అఫెక్ట్ అవుతుంది మన అప్లికేషన్ ఆ డిఫెక్ట్ వల్ల, దాన్ని బేస్ చేసుకుని మనం సివియారిటీని డిఫైన్ చేస్తాం. ప్రయారిటీ అంటే ఏంటి? డిఫెక్ట్ వచ్చింది. డిఫెక్ట్ అంటే ఒక డిఫెక్ట్ ఏం రాదు కదా, కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి. సే సమ్ 20 డిఫెక్ట్స్ అరైజ్ అయ్యాయి ఒకేసారి. ఆ 20 డిఫెక్ట్స్ లో ఏ డిఫెక్ట్ ఫస్ట్ ఫిక్స్ చేయాలి? మనకి చాలా మంది డెవలపర్స్ ఉంటారు. ఒక 2-3 డెవలపర్స్ దగ్గర ఈ 20 డిఫెక్ట్స్ వెళ్ళినప్పుడు ఏ డిఫెక్ట్స్ కి ఫస్ట్ మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ప్రయారిటీ. అర్థమైందా? ప్రయారిటీ ఇస్ నథింగ్ బట్ విచ్ డిఫెక్ట్ ఈస్ టు బి ఫిక్స్డ్ ఫస్ట్ ఇన్ విచ్ ఆర్డర్. ఓకే, విచ్ డిఫెక్ట్ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్. ఓకే, ప్రయారిటీ మనం 3 కేటగరైజేషన్స్ ఉంటాయి: హై, మీడియం, లో. హై అంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఫిక్స్ చేసేసేయాలి, ఎలా ఉన్నా ఏమున్నా మనకు అనవసరం. లైక్ లాగిన్ ఫంక్షనాలిటీ, లాగిన్ ప్రాబ్లం సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అంటే మన అప్లికేషన్ యూజ్ చేసుకోలేం కదా, కాబట్టి అది హై ప్రయారిటీ. అర్థమవుతుందా? హై ప్రయారిటీ డిఫెక్ట్ అన్నమాట. మీడియం అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ బిల్డ్ లో కానీ నెక్స్ట్ రిలీజ్ లో కానీ మనం ఫిక్స్ చేయొచ్చు. ఆ డిఫెక్ట్ అంత సివియర్ కాదు, ఓకే వీ క్యాన్ గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్, మళ్ళీ లేటర్ గా ఇవ్వచ్చు. లో అంటే ఓకే, అంత అప్లికేషన్ అంతా మనము యూజర్ కి ఇచ్చేసాక కూడా మనము ఫిక్స్ చేసుకోవచ్చు, నిదానంగా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రయారిటీ. సివియారిటీ అనేది టెస్టర్ డిఫైన్ చేస్తే, ప్రయారిటీ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రాజెక్ట్ టీమ్ లీడర్, లేకుంటే ప్రాజెక్ట్ టీమ్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్ కానీ అసైన్ చేస్తారనమాట ప్రయారిటీ లెవెల్స్. ఎందుకంటే నాకు ప్రయారిటీ అనిపించినది మీకు అనిపించకపోవచ్చు. సో మన ఐడియాస్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నప్పుడు మన ప్రోడక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఒకే మీడియేటర్గా లేకుంటే ఒక మిడిల్ మేనేజర్గా ఉంటారనమాట. వాట్ హీ విల్ డూ, he will make sure that there is no conflict between the tester and the developer. టెస్టర్ గా నేను డిఫెక్ట్ రైజ్ చేశాక ప్రోడక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఓకే ఇది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, ఇది తక్కువ ప్రయారిటీ ఇవ్వాలా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అర్థమవుతుందా? సివియారిటీ అనేది టెస్టర్ ఐడెంటిఫై చేస్తే, ప్రయారిటీ అనేది ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ప్రోడక్ట్ మేనేజర్ ఐడెంటిఫై చేస్తారు. ఏది ఫస్ట్ చేయాలనేది ప్రోడక్ట్ మేనేజర్ డిఫైన్ చేస్తాడు, మనం చేయలేము. అర్థమైందా? కిరణ్, షుడ్ ఐ రిపీట్ ఎనీథింగ్? సివియారిటీ 4 లెవెల్స్ ఉంటాయి: క్రిటికల్, మేజర్, మైనర్ అండ్ లో. ప్రయారిటీ అనేది 3 ఉంటాయి: హై, లో అండ్ మీడియం. ఓకే, నౌ కమ్స్ ద ఇంపార్టెంట్ థింగ్. మనము డిఫైన్ చేసాం అంటే మేజర్ క్లాసిఫికేషన్ ఇచ్చేసాము అంటే ప్రాపర్గా. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడే కానీ మనం అంత డీప్గా మనం చెప్పామన్నమాట, అది లోవా, మీడియమా, మైనరా అనేది. నార్మల్గా ఎవరికైనా చెప్పాలన్నప్పుడు 4 టైప్స్గా చెప్తాం మనం: హై ప్రయారిటీ, ఓకే, అండ్ హై సివియారిటీ డిఫెక్ట్. ఓకే, హై ప్రయారిటీ అండ్ లో సివియారిటీ డిఫెక్ట్. తర్వాత లో ప్రయారిటీ అండ్ హై సివియారిటీ డిఫెక్ట్. డిఫెక్ట్ ని క్లాసిఫై చేసినప్పుడు ఇంత డెప్త్ గా వెళ్ళలేనప్పుడు మనము మన డిఫెక్ట్ ని ఇలా ఒక టాబ్యులర్ ఫార్మాట్ లో కూడా మనం క్లాసిఫై చేయగలుగుతాం. హై ప్రయారిటీ హై సివియారిటీ డిఫెక్టా, హై ప్రయారిటీ లో సివియారిటీ డిఫెక్టా, లో ప్రయారిటీ హై సివియారిటీ డిఫెక్టా, లేకుంటే లో ప్రయారిటీ అండ్ లో సివియారిటీ డిఫెక్ట్. ఓకే, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సినారియోస్ ఇస్తారు. సినారియోస్ ఇచ్చాక మనము అనలైజ్ చేయాలా ఏది హై ఏది లో అనేది. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్ ద పీపీటీ. ఇక్కడ నేను కొన్ని సినారియోస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆర్ వర్క్ ఈస్ టు ఐడెంటిఫై ద సివియారిటీ అండ్ ప్రయారిటీ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. హైయా లోవా అని చెప్పండి చాలు. ఓకే, సివియారిటీ హై ఉంటుందా, ప్రయారిటీ హై ఉంటుందా, సివియారిటీ లో ఉంటుందా, ప్రయారిటీ లో ఉంటుందా అనేది మాత్రం చెప్పండి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది ఏదైనా అప్లికేషన్ క్రాష్ అయినప్పుడు అది హై ప్రయారిటీ, సారీ హై సివియారిటీ.
ప్రయారిటీ ఎప్పుడు నేను యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాలన్నమాట ప్రయారిటీ అనేది. ఎందుకంటే ఇప్పుడు లాగిన్ మాడ్యూలే ఫెయిల్ అయింది, అప్పుడు యూజర్ యూజ్ చేయలేడు కదా, కాబట్టి అది హై ప్రయారిటీ కింద నేను అసైన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను, కేసెస్ సినారియోస్ ఇచ్చాను. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. What will be the severity level and what will be the priority level of each and every scenario? I have a link called privacy notice. ఓకే, అది క్లిక్ చేసినప్పుడు పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. సివియారిటీ ఏంటి, ప్రయారిటీ ఏంటి? సివియారిటీ ఏంటి, పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. నేను ప్రైవసీ నోటీస్ అని ఒక లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను కానీ పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. అది సివియరా కాదా? ఇస్ ఇట్ ఏ హై సివియర్ డిఫెక్ట్ ఆర్ లో సివియారిటీ డిఫెక్ట్? సివియారిటీ ప్రయారిటీ అంటే క్లారిటీ వచ్చిందా? కైండ్లీ రెస్పాండ్. పీపీటీ కనిపిస్తుందా లేదా? ఓకే, క్లారిటీ వచ్చింటే మీకు చెప్పాను సివియారిటీ ఏంటంటే నాది అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, దానివల్ల నాకు ఏదైనా ఇబ్బంది ఉందా లేదా. పీపీటీ క్లియర్గా లేదా చెప్పండి అదే. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? నాకు ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లో ప్రైవసీ పాలసీ అనేది ఒక లింక్ ఉంది, ప్రైవసీ పాలసీ. దాన్ని క్లిక్ చేయగానే పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు. అది సివియర్ డిఫెక్టా కాదా? సివియర్ డిఫెక్టా కాదా? అవినాష్ మీరు విన్నారు కదా లాస్ట్ క్లాస్, మీరు చెప్పండి. లో సివియారిటీయా, లో ప్రయారిటీయా? ఎప్పుడైనా సరే నాది ఏదైనా ఫంక్షనాలిటీ ప్రాబ్లం వచ్చింది అంటే నాకు పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు, క్రాష్ అవుతుంది, ఇట్లాంటివన్నిటిని మనం ఎట్లా కన్సిడర్ చేస్తాము? సివియర్ డిఫెక్ట్స్ గానే కన్సిడర్ చేస్తాం. కాదు అవినాష్, హై సివియారిటీ. ఎందుకు? ప్రైవసీ నోట్ అంటే అది జనరల్ గా యూజ్ ప్రయారిటీ మనం లో ఇస్తాము. పేజ్ డిస్ప్లే అవ్వట్లేదు అంటే మీకు ఒక ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు, అవునా కాదా? ప్రైవసీ నోటీస్ అనేది ఒక ఫంక్షనాలిటీ, పేజే డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, అంటే ఎక్కువగా యూజ్ చేసే వాటిని మేజర్ ప్రయారిటీ అన్నారు కదా, సో ప్రైవసీ అనేది అక్కడ కింద ఉండిద్ది కదా. అప్పుడు నేను అవును సివియారిటీ గురించి అడుగుతున్నా నేను. ఫస్ట్ సివియారిటీ వేరు, ప్రయారిటీ వేరు. సివియారిటీ ఏంటంటే ఇప్పుడు మనకి పేజే డిస్ప్లే అవ్వట్లేదు, అవునా కాదా? ఒక ప్రైవసీ నోటీస్ అనేది ఒక చిన్న పార్ట్, అదే డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి అది హై సివియారిటీ. కానీ ప్రయారిటీ అంటే ప్రైవసీ నోటీస్ ఎంతమంది క్లిక్ చేస్తారు? చాలా మంది క్లిక్ చేస్తారా? వాళ్ళకి అదే పైన ప్రైవసీ నోటీస్ క్లిక్ చేయడానికి. యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే అది మెల్లగా ఫిక్స్ చేసుకోవచ్చు, లేట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ప్రణీత్, కిరణ్, బ్రహ్మ, ఎలా మనం ఒక పర్టికులర్ సినారియోని దాన్ని క్లాసిఫై చేసుకుంటామో సివియారిటీ ప్రయారిటీగా? నా ఫంక్షనాలిటీయే వర్క్ అవ్వట్లేదు అంటే అది హై సివియారిటీ. ఓకే, చాలా మంది యూజర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి లో ప్రయారిటీ. అర్థమైందా? ఓకే, సో now comes your making a payment in the shopping website and the system crashes. పేమెంట్ చేయాలనుకుంటున్నాను, సిస్టమ్ క్రాష్ అయిపోయింది. సివియారిటీ ఏంటి? సివియారిటీ చెప్పండి ఫస్ట్. ఓకే, ఇంకా కిరణ్, అవినాష్ సివియారిటీ చెప్పండి. పేమెంట్ చేయబోతున్నాను, సిస్టమ్ క్రాష్ అయిపోయింది. యా, క్రిటికల్. ఇప్పుడు మనం రెండు రకాలుగానే మాట్లాడుకుంటున్నాం అవినాష్. క్రిటికల్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది క్రిటికల్ డిఫెక్ట్, కానీ ఇక్కడ మనం హై అండ్ లో కిందని మాట్లాడుతున్నాం కాబట్టి హై అని రాస్తాం. యా, యూ కెన్ ఐడెంటిఫై ఇట్ యాజ్ ఎ క్రిటికల్ డిఫెక్ట్ బికాస్ అసలు మేజర్ ఫంక్షనాలిటీయే వర్క్ చేయట్లేదు మనకి. హై సివియారిటీ. ప్రయారిటీ ఏం చేయాలి? నేను ప్రయారిటీ ఏమి ఇవ్వాలి? మన యూజర్ యూజ్ చేయలేకపోతున్నాడు కాబట్టి అప్లికేషన్, ఇట్ ఈస్ ఏ హై ప్రయారిటీ డిఫెక్ట్.
సివియారిటీ ఎవరు డిఫైన్ చేస్తారు? టెస్టర్. ప్రయారిటీ ఎవరు ఇస్తారు? మేనేజర్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. లోగో ఈస్ మిస్స్పెల్డ్. లోగో స్పెల్లింగ్ ప్రాపర్గా లేదు. లోగో స్పెల్లింగ్ ప్రాపర్గా లేనందు వలన మీరు వెబ్సైట్ యూజ్ చేయలేకపోతారా? అప్లికేషన్ యూజ్ చేయలేకపోతారా? లేదు కదా. కాబట్టి సివియారిటీ ఏంటి? లోగో ఈస్ మిస్స్పెల్డ్. సివియారిటీ ఏంటి? లో ఇచ్చారు. అవినాష్, సివియారిటీ ఏంటి? బ్రహ్మ ఉన్నారా లేదా? బ్రహ్మ లేరైతే ఓకే ఫైన్. హై మేడం. ప్రయారిటీ హై అవుతుంది. సివియారిటీ ఏంటి? మీ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా? లోగో తప్పు ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమా మీకు? కాకపోతే లోగోలో మెయిన్ మిస్టేక్ ఉంది కదా మేడం, అసలు అందుకని ప్రయారిటీ హై ఇస్తాను నేను. సివియారిటీ అంటే మన అప్లికేషన్ ని బట్టి చెప్పాలి. ప్రయారిటీ అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పాలి. ఓకే ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సివియారిటీ అంటే నేను ఫంక్షనాలిటీ వైజ్ మాట్లాడుతున్నా. లోగోలో మిస్టేక్ ఉండడం వల్ల నా అన్ని పేజెస్ ఓపెన్ అవుతున్నాయి, నేను యాడ్ చేయగలుగుతున్నా, పేమెంట్ చేయగలుగుతున్నా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రయారిటీ ఏమవుతుందంటే హై. వై? లోగో ప్రాబ్లం ఉందంటే బ్రాండ్ ఇమేజ్ కి ప్రాబ్లం అవుతుంది. అవునా కాదా? బ్రాండ్ ఇమేజ్ కి ప్రాబ్లం. బ్రాండ్ ఇమేజ్ ప్రాబ్లం అంటే యూజర్ కి డౌట్ వస్తుంది, అది ఒరిజినలా ఫేక్ అనేది. కాబట్టి ఐ షుడ్ ఫిక్స్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అర్థమైందా? సివియారిటీ ఏమో లో, కానీ ప్రయారిటీ ఏమో హై. అర్థమైందా ప్రణీత్, కిరణ్, అవినాష్? క్లారిటీ వచ్చిందా? ఎస్ మేడం. ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత సివియారిటీ కదా. ఓకే, క్లియర్ మేడం. కంపెనీ లోగో ఆపోజిట్ పొజిషన్ లో పెట్టారు. మేబీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాల్సింది రైట్ హ్యాండ్ సైడ్ పెట్టారు. సివియారిటీ ఏంటి? ప్రయారిటీ ఏంటి? సివియారిటీ ఏంటి? ప్రయారిటీ ఏంటి? యా, సివియారిటీ అగైన్ లో. నాకు దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు, వెబ్సైట్కి ఏం ప్రాబ్లం లేదు. సో లో. ప్రయారిటీ లేదు. కంపెనీ నేను వేరే సైడ్ పెడితే లోగో ఏమవుతుంది? డౌట్ వస్తుందా లేదా యూజర్కి? ఆబ్వియస్లీ అబ్జర్వ్ చేస్తారా లేదా? అవునా కదా. ఇదేదో కొత్తదే అనుకుంటారు కదా, ఫేక్ వెబ్సైట్ అనుకుంటారు కదా. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ విత్ ద బ్యాంకింగ్ అప్లికేషన్స్, రైట్? లోగో కరెక్ట్ ఉంది, కానీ పొజిషన్ వేరేగా ఉంటే మన స్పామ్ అని డౌట్ రాదా? బ్యాంకింగ్ అప్లికేషన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఉండే లోగో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉందంటే మనకు డౌట్ రాదా అది ఫేక్ వెబ్సైటా కాదా అని? వస్తుందా లేదా? లేదా అట్లీస్ట్ వీ షుడ్ సెండ్ అ ఇంటిమేషన్ రైట్ టు ద యూజర్ పంపించాల, మనం చేంజ్ చేసాము, ఈ చేంజెస్ అనేది పంపించాల. లేదంటే యూజర్కి ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ హై ప్రయారిటీ. అర్థమైందా? అప్డేట్ అనుకోవచ్చు. అప్డేట్ అనుకున్నప్పుడు మనం ప్రాపర్గా మనం మెసేజ్ పంపించాలి. అంతవరకు మనం అప్డేట్ అనుకోలేం కదా. దానికి తగ్గట్టు మనం స్టెప్స్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే, ఐ విల్ బి సెండింగ్ దిస్ పర్టికులర్ ఏమంటారు పీడిఎఫ్ పంపిస్తాను, పీపీటీది. ఈ నెక్స్ట్ ఉండే అన్నిటిని ఫిల్ చేయండి, రేపు డిస్కస్ చేద్దాం. సరేనా? ఓకేనా? 2 పేజెస్ ఉన్నాయి, ఇంకా మీకు యాడ్ చేసి పంపిస్తాను. ఇవన్నీ ఉన్నాయి. సివియారిటీ ప్రయారిటీని డిఫైన్ చేసుకోండి. హై లో రాయండి చాలు. క్రిటికల్, మేజర్ అవన్నీ ఏం అవసరం లేదు. హై ప్రయారిటీయా, హై సివియారిటీయా, లో ప్రయారిటీయా, లో సివియారిటీ అని రాయండి చాలు. ఓకేనా? ఓకే, టుమారో we will meet at the same time. Please start studying ma. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ఉన్నాయా ఏమైనా? Maybe your automation class has started. Kindly join the same. Yeah, bye. Bye for the day. Good night. Bye.